పప్పులో ఏమైతే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే టక్ అని గుర్తొచ్చింది ఆలుగడ్డ. ఇప్పుడు చూసేద్దాం రండి ఆలుగడ్డ ఫ్రై నేను ఎలా చేస్తానో. పప్పుతో ఆలుగడ్డ ఫ్రై చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఇంట్లో ఉన్న 4 ఆలుగడ్డలు తీసేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఫ్రెష్ వాటర్లో నేనేం చేస్తానంటే ఆలుగడ్డ పొట్టు తీసేసి బ్రౌనిష్గా అవుతుందని చెప్పేసి నేనైతే ఫ్రెష్ వాటర్లో కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని పసుపు వేసుకొని ఆ వాటర్ మంచిగా మిక్స్ చేశాను. ఆలుగడ్డలు అవన్నీ కలిపేసానండి. ఆలుగడ్డ కట్ చేద్దామని చెప్పి ఒక్కటే దెబ్బ అంతే ఇన్ని స్లైస్ వచ్చినాయి. ఓ మై గాడ్, నిజంగా నా దగ్గర చాలా అద్భుతాలు ఉన్నాయండి. అందుకని దాని తర్వాత ఏం చేశానంటే వాటర్లో మొత్తం అవి ఆలు స్లైస్ వేసేసి 5-10 మినిట్స్ తర్వాత నేనైతే ఉడికించాను. ఎందుకంటే పీసెస్ కొంచెం మరీ ఫ్రై లెక్క చేసి కచ్చాపచ్చగా గట్టిగా అవుతాయి అని చెప్పేసి వీటిలో అయితే నేను కొంచెం ఉడికించిన తర్వాత మెత్తగా అయినా పర్లేదు. ఎందుకంటే నాకు కిడ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా తినాలి కాబట్టి కొంచెం ఉడికించాను నేను మెత్తగా ఉన్నానని. మరీ డీప్ ఫ్రై చేయను నేను ఖచ్చితంగా. నేనైతే ఇందులో ఫ్రైలో అయితే ఆనియన్స్ వేయనండి, ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకు మాత్రమే వేస్తాను. సో ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ కాలేదు, ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయిపోయింది. నేనైతే ఫ్రై కాబట్టి ఖచ్చితంగా 2.5 స్పూన్స్ అయితే వేద్దాం అనుకున్నాను. బట్ ఏమైందంటే ఆయిల్ ఫుడ్ కొంచెం ఫ్రైయే బట్ ఎక్కువ ఉండొద్దు ఆయిల్ అని చెప్పేసి నేనైతే 2 స్పూన్స్ వేద్దామని అనుకున్నా కాబట్టి 2 స్పూన్స్ వేసాను. దాని తర్వాత ఆలుగడ్డ ఫ్రై కొంచెం చల్లారిన తర్వాత నేను ఏం చేశానంటే కరివేపాకు కొన్ని తాలింపు గింజలు వేసేసి మిక్స్ చేశాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇది నా స్టైల్ ఆలు ఫ్రై అండి. పప్పులోకి తినడానికి చాలా బాగుంటుంది. ప్లస్ చపాతీ పూరిలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. వై డోంట్ యూ ట్రై, ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. 2 మినిట్స్ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత నీకు కనిపిస్తుంది కదా, ఇలానే తిప్పుకోవాలి. ఏం చేశానంటే ఇక కొంచెం మగ్గిన తర్వాత నేను ఆలు స్లైస్లు అవి తీసుకున్నాను. అప్పటికే అవి వాటర్ ఇంకిపోయినాయి, కొంచెం మెత్తగా అయిపోయాయి కూడా. అందులో వేసేసుకొని కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. బట్ నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో కలపడం కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఇట్స్ ఓకే, నేను అంతా చాలా కష్టపడుతున్నాను వీడియోస్ కోసం. ఇట్లా కలిపేయండి. అండ్ ప్రతి ఒక్కరూ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ప్లీజ్. కలిపేసిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామని చెప్పేసి నేను క్లోజ్ చేశాను. 5 మినిట్స్ తర్వాత చూశాను. బాబోయ్, చూసారా ఆవిరి ఎట్లా వచ్చేసిందో, పొగ ఆవిరి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉండిందండి. చూడండి, ఆయిల్ కొంచెం తక్కువ వేసేసరికి కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది. బట్ కింద అనుకుంటుంది, ఆలుగడ్డ త్వరగా అంటుకుంటుంది కింద. అందుకని మన జాగ్రత్తలో మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మరీ డీప్ ఫ్రై కాకుండా నా స్టైల్లో నేను ఫ్రై చేస్తున్నాను. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. అన్నిటికీ మంచిగా మిక్స్ చేయాలండి. మంచి మిక్స్ అయిన తర్వాత కలుపుతూనే ఉండాలి, మంచిగా కలుపుకోవాలి. కలిపేయాలి. కలుపుతూనే ఉండు, కలుపు. కలిపిన తర్వాత అవన్నీ మళ్ళీ ఒక దగ్గర సెట్ చేసిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓపెన్ 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాం మనం ఇప్పుడు. చూడండి, కొంచెం చాలా మటుకు మెత్తబడిపోయినట్టు ఉండింది. కింద అంటుకపోయింది, అడుక్కు అంటుకపోయింది. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఓకేనా. నేను తక్కువనే వేసుకున్నాను. మధ్యలో ఆలు లాంగ్ స్లైస్ మొత్తం చిన్న అయితాయండి, ఎందుకంటే కొంచెం మెత్తగా నేను వాటర్లో ఉడికించాను కాబట్టి. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. తగిన సాల్టే వేసుకోండి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు. ఎక్కువైతే ఖచ్చితంగా నిమ్మచెక్క కలుపుకోవాలి. అందుకని ఫస్ట్ ఎప్పుడైనా ఏ వంటలో అయినా ఏ కూరలో అయినా సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఎక్కువ అయిందంటే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొత్తం మిక్స్ అయిపోయింది. చూడండి, స్లైస్ మొత్తం పెద్దగా ఉండాలి. ఇప్పుడు కొంచెం చిన్నగా మిడిల్లో కట్ అయిపోయింది. నేనైతే గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. కొంచెమే వేసానండి, అందులో కొంచెమే ఉండింది.
మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా అతికినట్టుగా మొత్తం ఆలుగడ్డ ముక్కలకన్నింటికి మంచిగా మగ్గేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా మంచిదండి, హెల్త్కి మంచిది. ఆయిల్ తక్కువలోనే డీప్ ఫ్రై చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. తర్వాత నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మిక్స్ చేయాలి. కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండాలి. ముక్కలు పట్టే వరకు కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత మంచి కలుపుకొని ఇట్లా మరీ ముక్కలు కాకుండా, మరీ డీప్ ఫ్రై కాకుండా కిడ్స్ కూడా తినేటట్టుగా చేశాను నేనైతే. ఇది నా స్టైల్లో ఆలు ఫ్రై అండి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. అయిపోయిందండి. ఓపెన్ ద ప్లేట్. మొత్తం అడుగు అంటుకుంది. ప్లస్ ఏంటంటే కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇంకేం లేదు, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఒక్కసారి ఆలు ఫ్రైని ఇలా ట్రై చేయండి. ఓకేనా, చపాతీలో పూరీలో అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో మొత్తం చూసాక ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.